పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. సంఘంలో నా యొక్క సాక్ష్యం తెలియజేయాలనుకున్నాను. పోయిన సంవత్సరం ఇలాగే లెంట్ డేస్లో ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలో ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటాను 40 రోజులు. అలాగే పోయిన సంవత్సరం కూడా ఉన్నాను. దేని కొరకంటే నాకు ఉద్యోగం కావాలని. నేను డిగ్రీ పూర్తి చేశాను, డిగ్రీ చదువుకున్నాను. కానీ నాకు ఉద్యోగం లేదని చాలామంది హేళన చేసేవారనమాట. నేను మా అమ్మతో కలిసి పనికి వెళ్ళేదాన్ని. మా నాన్నకి హెల్త్ బాగాలేనందుకు నన్ను పై చదువులు కూడా చదివి ఇవ్వలేదు. ఎవరు మాకు సహాయం చేయలేదు. అంటే డబ్బు పరంగా ఏదైనా కానీ ఆర్థిక పరంగా పై చదువులు చదువుకోవడానికి మాకు ఏమీ లేదనమాట. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం, నాకు ఉద్యోగం కావాలి, చదువు అయిపోయింది అని. అన్ని చోట్ల మేము ప్రయత్నం చేస్తాం. అంటే షాపులలో ఎక్కడన్నా పని చేయడానికి అన్నీ ట్రై చేశాను. చేసినప్పుడు ఉన్నాయి, అవకాశాలు దొరికినాయి. కాకపోతే శాలరీ 10,000 ఇస్తామన్నారు. కానీ నాకు ఆదివారము చర్చికి దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది షాపులలో పని చేయడానికి. కాకపోతే ఆదివారము వాళ్ళు ఇవ్వమన్నారు. ఆదివారం ఖచ్చితంగా ఉద్యోగానికి రావాలి, లేదంటే ఖచ్చితంగా ఆదివారం ఉండాలి, లేదంటే ఉద్యోగం ఇవ్వము అన్నారు. అప్పుడు నేను దైవ సేవకులకు తెలియజేశాను, మేడం ఇట్లా నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగం కావాలి, మా అమ్మతో కలిసి పనికి వెళ్తున్నాను, నేను ఎండకు పని చేయలేకపోతున్నాను అని దైవ సేవకులను ప్రార్థించండి మా కొరకు, మా కుటుంబం కొరకు అని వారికి తెలియపరిచాను. అలాగే నా ప్రయత్నం మేము చేశాము. కానీ దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నాకు ఈ వాలంటరీ జాబ్ ఇచ్చాడు. అది 5,000 అయినా సరే నాకు ఆదివారం రెస్ట్ ఉంటుంది. ఎప్పుడో పని ఉన్నప్పుడు మాత్రమే నేను సర్వేలకు వెళ్తాను. మిగతా సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతాను. దైవ సేవకులు నా కొరకు ఎంతో ప్రార్థించారు. అలాగే సంఘంలో కూడా మేము ప్రార్థించాము. పోయినసారి కూడా ఇట్లా కుటుంబ ఆశీర్వాద కూడికలో కూడా ప్రార్థించమని పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ సార్ గారికి మా విన్నపాన్ని తెలియజేశాం. వారు కూడా మా కొరకు ఎంతో ప్రార్థించారు. మా కోరిక మేరకు నాకు చక్కటి ఉద్యోగాన్ని దయచేశాడు. వచ్చే 5,000 జీతంతోనైనా సరే దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు. ఈ సాక్ష్యాన్ని నేను దేవుని సన్నిధిలో పంచుకోవాలనుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు.